ఆదివాసీల కోసం ఐటీడీఏ కంటైనర్ స్కూల్ ని ప్రారంభించింది. బడికి దూరం అవుతున్న పిల్లలకు ఓనమాలు నేర్పించాలనే సదుద్దేశంతో తక్కువ ఖర్చుతో బడి నిర్మాణం సాగింది. ప్రాథమిక పాఠశాలను ఆదిలాబాద్ ఎంపీ నగేష్, ఎమ్మెల్యే శంకర్ ఐటీడీఏ అధికారులతో కలిసి ప్రారంభించారు. అసలు కంటైనర్ స్కూల్ ప్రత్యేకత ఏంటి? బడిలో విద్యాబోధన ఎలా సాగుతుంది? కంటైనర్ స్కూల్ పై ఆదివాసీల అభిప్రాయం ఏంటి? అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. కొమరంభీం కాలనీలో నివాసం ఉంటున్న పిల్లల కోసం ప్రభుత్వం ఐటీడీఏ ఆధ్వర్యంలో కంటైనర్ పాఠశాలను ప్రారంభించారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు కంటైనర్ పాఠశాలలో విద్యార్థులకు విద్య బోధిస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. కొమరంభీం కాలనీలో ఐటీడీఏ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. కొమరంభీం కాలనీలో ఆదివాసులు గత కొంతకాలంగా నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారందరికీ చదువుకోవాలంటే దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడే ఉన్న పిల్లలకు ఇక్కడే విద్యా బోధన అందించాలనే ఉద్దేశంతో కంటైనర్ స్కూల్ను ప్రారంభించారు ఐటీడీఏ అధికారులు. ఈరోజే ఈ స్కూలు ప్రారంభోత్సవం కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఆదివాసీలు కొంతమంది టీచర్స్ సైతం ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. ఏంటి మేడం ఇది ఎంతతో శాంక్షన్ అయింది? ఇప్పుడు ఈరోజే ఓపెనింగ్ జరిగింది. టీడబ్ల్యూపీఎస్ ఐటీడీఏ నుండి ఇవ్వడం జరిగింది సార్. ఇది 5 lakhs తోని కంటైనర్ చేసిందంట సార్. నేను గత 2013 నుంచి నేను ఇక్కడ ఐటీడీఏ ఆశ్రమ స్కూల్లో పనిచేస్తున్నా సార్. నేను ఈ సంవత్సరం 2025 నుండి 2025 జూలై 4న నాకు ఇక్కడికి షిఫ్ట్ చేసింది సార్. సింగిల్స్ పిల్లలు ఉన్నారు మేడం. ఇప్పుడు 1st, 2nd క్లాస్ ఇక్కడ ఉన్నారు సార్. 16 members పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఇన్ని రోజులు ఎటువంటి అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు సార్. ఇప్పుడు ఐటీడీఏ తరపు నుంచి ఇది ఇచ్చినందుకు చాలా సంతోషం సార్. ఎట్లా ఉంది మేడం ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేయడం చాలా ఆనందకరం. మా ఆదివాసులు మారాలంటే అది విద్య ద్వారానే మారుతారు కాబట్టి మా అక్షర కుసుమాలుగా మారుతారని చెప్పేసి మా విద్యార్థులందరూ కూడా ఈ సమాజాన్ని మార్చగల శక్తి ఒక అక్షరానిదే. ఆ అక్షర కుసుమాలు మా ఆదివాసులే. మా ఆదివాసులు హక్కుల కోసం పోరాడుతున్నారు. ఆ హక్కుల్ని సాధించాలంటే అది విద్య ద్వారానే సాధ్యము. కాబట్టి అందరూ సందీర్ చుడూర్స్ చాలా మంచిగా చదవాలి. మన అమ్మ నాన్నల పేరు మన ఆదిలాబాద్ జిల్లా అంటే ఆదివాసీ జిల్లా, అభివృద్ధి జిల్లా, చదువుల జిల్లాగా సరస్వతి జిల్లాగా మారుస్తారని జై ఆదివాసీ, జై జై ఆదివాసీ. ఆదివాసీల్లో ఆనందం అయితే వ్యక్తమవుతుంది. పిల్లలు సైతం తయారయ్యి వచ్చి తమ స్కూల్కి వచ్చారు. పాప నీ పేరేం పేరు? ఏ క్లాస్? బత్తపొరలు బత్తపాడి ఏం పేరు? ఈ స్కూల్ వచ్చింది కదా, ఎట్లా ఉంది నీకు? ఎట్లా? ఏం పేరు నీ పేరు? అమ్ములు. ఏ క్లాస్లో? 2nd class. కొత్త స్కూల్ వచ్చింది కదా, మంచిగానే రోజు చదువుకుంటారా? చదువుకుంటాం. మీ ఫ్రెండ్స్ అందరు ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేది? ఏ స్కూల్కి వెళ్ళేది? మేము ఫస్ట్ బడి లేకుండే ఈడ, అప్పుడు అటు బడి కట్టుండైతే ఓటుండే రోజులు. ఇప్పుడు ఈడ బడి అయింది అని కొత్త టీచర్ వచ్చింది అని చదువుకుంటున్నాం. ప్రస్తుతం చూసుకోవచ్చు పిల్లల్లో సైతం ఆనందం వెల్లివిరుస్తుంది. ఆదివాసులు సైతం ఆనందం